హలో నేను మిస్సేశ్వరరావు. హైదరాబాద్ మెట్రోని మేము నడపలేము, మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి ఎల్ఎన్టీ కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసింది. లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ అన్న ఏర్పాటు చేయండి అని ఒక అభ్యర్థన చేసింది. నిజంగా హైదరాబాద్ మెట్రోని నడపలేనటువంటి పరిస్థితిలో ఎల్ఎన్టీ ఉందా, లేదా లాభాలు తగ్గిపోయినాయి అని చెప్పి వెనక్కి దగ్గుతుందా, లేదా రావాల్సినటువంటి ఆస్తులు వచ్చేసాయి కాబట్టి ఇకన ఛార్జీలు పెంచుకునే దానికి అవకాశం లేదు కాబట్టి ఆ ఛార్జీలను పెంచుకోవడానికి డ్రామా మొదలుపెట్టిందా? ఇప్పటికే మెట్రో ఛార్జీలని అత్యధికంగా పెంచారు. ఛార్జీలను పెంచడానికి ఆలోచించినప్పుడు, పెంచాలనే ఆలోచన వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మాకు నష్టాలు వస్తున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది మెట్రో యాజమాన్యం. ఇప్పుడు కూడా మెట్రో యాజమాన్యం మాకు నష్టాలు వస్తున్నాయి అని చెప్పి లెటర్ రాసింది. అంటే ఛార్జీలు పెంచడానికి మళ్ళీ సిద్ధం అవుతుంది మెట్రో. ఇది లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ని పెట్టి మరింత సంపదను కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుందనేది అర్థమవుతుంది. ఏంటి స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే? స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఒక చట్టబద్ధంగా ఒక వ్యవస్థను, ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు. అది మెట్రో రైలు తరఫు నుంచి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఈ ప్రైవేటు పెట్టుబడులని బాండ్ల రూపంలో ఆకర్షించవచ్చు, లేదా ఇతర రూపంలో కూడా ఆకర్షించవచ్చు. అంటే మరొక వ్యాపారానికి ఎల్ఎన్టీ ఈ మెట్రోను బూచిగా చూపిస్తుంది. ఇది అంతా మాయ చేస్తుంది. ఎందుకంటే మెట్రో ప్రాజెక్టు తొలి రోజుల్లోనే ఒక ఒప్పందం కుదురుతుంది ప్రభుత్వానికి, అలాగే ఆ కాంట్రాక్ట్ సంస్థకి. అందుకే పీపీపీ మోడ్ అంటారు, ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్. సో ఈ పీపీపీ మోడ్లో ఒప్పందాలు చాలా ఉంటాయి. ఈ ఒప్పందాల ప్రకారమే ఆ మెట్రో నడవాలి. ఈ ఒప్పందాలని డీవియేట్ చేయడానికి ఇప్పుడు ఆ ఎల్ఎన్టీ ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది కొంతమంది నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఎందుకనంటే కరోనా వచ్చినటువంటి సమయంలో అందరికీ నష్టాలు వచ్చినాయి, పని చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఆ సమయంలో కూడా మాకు నష్టాలు వచ్చినాయి, మాకు 1000 కోట్ల రూపాయలు మాకు కావాలని చెప్పేసి ఇదే మెట్రో డిమాండ్ చేసింది ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఆ తర్వాత ఏం చేసింది? ఛార్జీలు పెంచుకునేదానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే ఛార్జీలు పెంచుకునేదానికి అవకాశం ఇచ్చింది. పీపీపీ మోడ్లో కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా ఆ యాజమాని ఏమీ చేయలేదు. ఏది చేసినా ప్రభుత్వ అనుమతితోటే చేయాలి. దానికోసం ముందు నుంచే ఒక డ్రామా మొదలు పెడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎల్ఎన్టీ మాకొద్దు, మేము వదిలించుకుంటాం, నష్టాలు వస్తున్నాయి అంటున్నారు. నష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఆల్రెడీ వాళ్ళ ఎస్టిమేషన్ కన్నా కూడా ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఉదయం సమయంలో కానీ లేదా సాయంత్రం సమయంలో కానీ కిక్కిరిసిపోతున్నాయి మెట్రో రైల్లో అసలు ఎక్కేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు నష్టం ఎందుకు వస్తుంది? నష్టం రావడానికి అవకాశం ఏముంది? లేదా మ్యానిపులేషన్ చేసి లెక్కలు, చిత్రగుప్త లెక్కలన్నా చూపించాలి. కేవలం మధ్యాహ్నం సమయంలో 1 గంట నుంచి 3 గంటల మధ్యలో 2-3 అవర్స్ తప్ప మిగతా టైం మొత్తం కూడా అన్ని లైన్లో, రెడ్ లైన్లో కానీ, బ్లూ లైన్లో కానీ, గ్రీన్ లైన్లో కానీ కిక్కిరిసిపోతుంటాయి మెట్రో రైల్లో జనం. మరి ఇంత జన సాంద్రత ఉన్నటువంటి ఈ మెట్రో రైల్ని మేము వదులుకుంటాం, మాకు నష్టం వస్తుందని చెప్పి చెప్తుంది ఎల్ఎన్టీ. అంటే నిజంగా వదులుకుంటుందా? ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఈ మెట్రో నిర్వహణని వదులుకుంటామని చెప్పి చెప్తుందనంటే హైదరాబాదులో ఎంత విలువైనటువంటి ఆస్తులు ఆ సంస్థకు ఉన్నాయి. కేవలం ఛార్జీలను పెంచుకునేదానికి మళ్ళీ డ్రామా మొదలుపెట్టింది అని చెప్పి మనం అనుకోవచ్చు. అసలు ఏంటి ఆ సంస్థ చెప్పింది ఏంటి అనేది చూద్దాం. అన్ని పేపర్లో కూడా వచ్చింది. ఇక్కడ చూడండి. హైదరాబాద్ మెట్రో రైళ్లను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ చెప్పింది. నగరంలో 3 కారిడార్లలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో నిర్మించిన ఈ ప్రాజెక్టును కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ మెట్రో నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేసి అప్పగించాలని సూచించిన సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. అంటే మరో వ్యాపారానికి తరలిపోయింది ఎల్ఎన్టీ. స్పెషల్ పర్పస్ వెహికల్ని కనుక ఏర్పాటు చేసి అప్పచెప్తే అప్పుడు నిర్వహిస్తుందంట. ఆర్థికంగా భారంగా పరిణమించిన మెట్రో రైలు నిర్వహణ
తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. వరుస నష్టాలు, పెండింగ్ బకాయిల దృష్ట్యా రైళ్లను నడపడం కష్టంగా ఉన్నట్లు ఇటీవల కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. మెట్రో రెండో దశ DPRపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం వివరణ కోరిన సంగతి తెలిసిందే. టికెట్ ఛార్జీల పెంపకాలు, విద్యుత్ ఛార్జీల చెల్లింపులు, అసంపూర్తిగా ఉన్న మెట్రో మొదటి ప్రాజెక్టు తదితర అంశాలపైన L&Tతో ఏ రకమైన అవగాహన ఏర్పాటు చేసుకున్నారో తెలియజేయాలని చెప్పింది. సో అందుకే కేంద్రం పరిశీలిస్తుంది అసలు ఒప్పందాలు ఏం చేసుకున్నారు మీరు అది తీసుకురాని. ఈ సంప్రదింపుల క్రమంలోనే L&T సంస్థ కేంద్ర గృహ నిర్మాణ శాఖ సంయుక్త కార్యదర్శి జయదీప్కు లేఖ రాసింది. దేశంలోనే PP పద్ధతులు నిర్మించిన మొదటి మెట్రో ఇదే కావడం గమనార్హం. అసలు విషయం ఏంటంటే ఇదిగో టికెట్ ఛార్జీలు పెంపకము, విద్యుత్ ఛార్జీల చెల్లింపులు చేయాలి కదా గవర్నమెంట్కి, అందుకని చెల్లించమని చెప్పింది మెట్రోని. అలాగే మొదటి దశ మెట్రో ప్రాజెక్టు పెండింగ్లో ఉంది, దాని సంగతి ఏందని చెప్పి ప్రభుత్వం అడిగింది. అందుకని ఇప్పుడు మాకు వద్దు మెట్రో అని చెబుతున్నారనమాట. అంటే ఛార్జీలను పెంచుకునే అవకాశం ఇచ్చినా, లేదంటే విద్యుత్ ఛార్జీల చెల్లింపులను రాయితీలు ఇచ్చినా, లేదా రద్దు చేసినా మేము రెడీ అంటారనమాట. ఇది పరిస్థితి. అందుకొచ్చింది బకాయిలు 5,000 కోట్లకు పైనే. హైదరాబాద్ మెట్రో మొదటి దశ 2017లో ప్రారంభమైంది. సుమారు 22,000 కోట్లతో 69 కిలోమీటర్ల పొడవును నిర్మించారు. ఈ మొదటి దశకు సంబంధించినటువంటి MGBS నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల కారిడార్ మాత్రమే పెండింగ్లో ఉండగా ప్రస్తుతం దీన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించి రెండో దశలో కలిపేశారు. మొదటి కారిడార్ పూర్తయిన 2017 నాటికి L&Tకి ప్రభుత్వం 3,756 కోట్ల రాయితీ బకాయిలను చెల్లించాల్సి ఉంది. సో ప్రభుత్వం చెల్లించాలి 3,756 కోట్లు. ఇందుకు మొదటి క్యారిడార్ అయిపోయింది కాబట్టి అవి 2020 ఫిబ్రవరి నాటికి 5,000 కోట్లకు పెరిగాయి. అంటే 3 సంవత్సరాల్లో 5,000 కోట్లు అయింది, 3,756 కోట్లు కాస్త. మరోవైపు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ VGF కింద ఇవ్వాల్సిన 254 కోట్లు కేంద్రం ఇవ్వడం లేదని L&T పేర్కొంది. ప్రస్తుతం మెట్రోలో రోజు 4,50,000 మంది ప్రయాణిస్తున్నారు. చాలని టికెట్ ఆదాయం, ఇది విషయం. టికెట్ పెంచుకునే దానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో టికెట్లపై వచ్చే ఆదాయం రైళ్ల నిర్వహణకు చాలకపోవడం వంటి కారణాల దృష్ట్యా మెట్రో రైళ్లు నడపడం తమకు కష్టంగా ఉన్నట్లు L&T వెల్లడించింది. నిర్వహణ ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు, ఉద్యోగుల జీతభత్యాలు తదితర ఖర్చులు పెనుభారంగా మారినట్లు పేర్కొంది. మెట్రో మొదటి దశలోని తమ ఈక్విటీ వాటాను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రానికి లేఖ రాసింది. మెట్రో రెండో దశ ప్రతిపాదనలు ఇవి. MGBS నుంచి చాంద్రాయణగుట్ట, నాగోల్, LB నగర్, శంషాబాద్ ఎయిర్పోర్టు, LB నగర్, హయత్ నగర్, రాయదుర్గం, అమెరికన్ కాన్సులేట్, హైదరాబాద్ హైకోర్టు భవనం, మియాపూర్, BHEL తదితర మార్గాల్లో ఏ విభాగం కింద మొత్తం 5 కారిడార్లలో 76.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. అంటే ఇదే నష్టం వస్తుంది అంటున్నారు మొదటి ప్రాజెక్టు. మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ L&T చేపట్టింది. దీంట్లో లాజిక్ చూడండి. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, ప్యారడైజ్ నుంచి శామీర్పేట వరకు 22 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. AB విభాగాల్లో మొత్తం 8 కారిడార్ల నిర్మాణానికి 40,000 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. ఇది లాజిక్ చూడండి, సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, ఒక వ్యాపారంలో పెట్టినప్పుడు ఆ వ్యాపారం నష్టం వస్తున్నప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్కి వెళ్ళం కదా. ఇప్పుడు L&T వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మెట్రో మొదటి రెండో దశ ప్రాజెక్టులు నష్టం వస్తుందని చెప్తుంది కదా. మరి మిగతా ప్రాజెక్టులకి ఎందుకు వెళ్తున్నట్టు, మిగతా ప్రాజెక్టులు ఎందుకు నిర్మిస్తున్నట్టు, ఎందుకు మేము నిర్మిస్తామని వచ్చినట్టు? ఇక్కడ లాజిక్ ఉంది. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు బకాయిలు ఇస్తూ రాయితీలు ఇవ్వాలి, విద్యుత్ ఛార్జీలు ప్రయాణికుల ఛార్జీలను పెంచుకునే దానికి అనుమతిస్తే కనుక ఇప్పుడు రెడీ అవుతుంది. అందుకే ఈ ప్రతిపాదనలు పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి డ్రామా ఆడి ఇప్పుడు ప్రయాణికుల మీద భారం మోపడానికి L&T సిద్ధమైంది. లేదంటే వాళ్ళు అసలు ఆ మిగతా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తప్పుకోవాలి కదా. ఇదొక్కటే కాదు కదా, మిగతా ప్రాజెక్టుల నుంచి కూడా తప్పుకోవాలి. అది చెప్పట్లా తప్పుకుంటామని, కేవలం ఈ ప్రాజెక్ట్ని ప్రభుత్వాలకు అప్పచెప్తాం, మీరు రన్ చేసుకోండి అంటుంది. సో కాబట్టి దీంట్లో ఆర్థికపరమైనటువంటి కుట్ర ఉంది. ఈ ఆర్థికపరమైనటువంటి కుట్రలో ప్రజల మీద భారం మోపడానికి మరొక పెద్ద కుట్ర దాగి ఉంది. మరి దీని గురించి మీకు కనుక అదనపు ఇన్ఫర్మేషన్ కనుక తెలుసుంటే ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.